నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఆయన మనల్ని ప్రతిసారి ప్రతి అంశంలో మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ ఆయన ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చాలా కష్టాలని చెప్పేదానికంటే చాలా బాధల్లో ఉన్నారు అని చెప్పేసి అని. మరి ఆయన అలా ఉన్నప్పుడు అంత మోటివేట్ చేసినప్పుడు మన హిందువులందరూ ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి? ఎట్ ద సేమ్ టైం ఈ ఏదైతే సంఘటన జరిగిందో దానికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తి దువ్వాడ శివప్రసాద్ గారు. ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఇట్స్ బీన్ మోర్ దెన్ 6 to 7 years మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. బట్ కలిసిన తర్వాత డిస్కస్ చేసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని అనిపిస్తోంది. బాధాకరంగా కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని కలుస్తాను నేను అనుకోలేదు. హ్యాపీ మూమెంట్లో కలుస్తాను అనుకున్నా. సో కమ్ టు అ పాయింట్. అంటే రంగరాజన్ గారి పైన హిందువులే వెళ్ళి దాడి చేయడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అసలు ఏ విధంగా చూసుకోవాలి ఒక కామన్ మ్యాన్? ఫస్ట్ లైన్ మనం ఏమనుకుంటున్నాం అంటే హిందువులే వెళ్ళి దాడి చేశారు అంటున్నాం కదా. అలానే వస్తుంది పేరు. ఎందుకంటే రఘువీరారెడ్డి అని తెలుస్తుంది. వీర రాఘవరెడ్డి. సో వీర రాఘవరెడ్డి ఆర్ శ్రీరామరాజ్యం ఆర్ ఏదైనా సరే పేరు ఏదైనా ఒక లైన్ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువు ఎప్పుడు మన రూపం ధరించే కొడతాడు. ఓకే. కసబ్ ఉన్నాడు. మనుషులకు చొరబడ్డానికి వాడించుకున్న వేషధారణ హిందువుగానే. తాడు కట్టుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాగానే అందరూ కూడా వాడిని హిందూ అనుకున్నారు. ఎందుకంటే వాడు కొంచెం ఆ హిందూ అటైర్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రాన వాడికి మన ధర్మానికి సంబంధం లేదు. ఈ వీర రాఘవరెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ 7 years నుంచి అతని వీడియోస్ కానీ న్యూస్ కానీ అతని పైన ఉన్న కేసెస్ కానీ పరిగణలోకి తీసుకుంటే అతను 2 రకాలకు చెందినవాడే ఉండాలి. ఒకటి మానసికంగా స్థితి సరిగ్గా లేనివాడై ఉండాలి. అంటే ఒక పిచ్చివాడు జనారణ్యంలో ఉంటున్న వ్యక్తి. 2 ఏదో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో జనాల్లోకి ఎలాగోలాగ చొరబడాలని హిందుత్వాన్ని ఎంచుకున్నవాడే ఉండాలి. అంటే హిందూ ముసుగులో ఉన్నారని అనుకోవాలి. హిందూ ముసుగులో ఉన్నటువంటి ఒక రోబరీ గ్యాంగ్ టైప్. అంటే ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి లేదు. అది కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఆయన మాటల్లో ఆయన అలా ఉన్నారని ఎక్కడ అనిపించట్లేదు. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన కొన్ని చదివినటువంటి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి లేదు. సో అసలు రంగరాజన్ గారి పైన అటాక్ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి? సో ఇది February 7వ తారీఖున జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఆయన పొద్దున్న 3 గంటలకు వచ్చారు ప్రయాగ్రాజ్ నుంచి, అంటే కుంభమేళా నుంచి. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. వీళ్ళంతా గ్యాంగ్తో వెళ్ళింది 7 గంటలకి. అప్పటికే వారి అబ్బాయి ఉన్నారు, ఇతరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా గురువుగారిని కలవడానికి వచ్చామని చెప్పారు వీళ్ళు. వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ అంతా కూడా ఎక్కడ అబ్జెక్షనబుల్గా ఉండదు. లేదు. కానీ యాక్షన్స్ అన్నీ కూడా అబ్జెక్షనబుల్లే. వాటన్నిటినీ కూడా శిక్షార్హమైనవిగానే పరిగణించాలి మనం. ఇక్కడ వీళ్ళు ఇలా అప్రోచ్ అయిన వెంటనే ఏం చేశారంటే అడిగారు. అంటే ఇలా చెప్పారు, 3 గంటలకు వచ్చారండి, కొంచెం టైర్డ్ అయి ఉన్నారు, కలవచ్చు, మాట్లాడతారో లేదో తెలియదు అంటే, లేదండి చెప్పండి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తామంటే అలాగని చెప్పారు. ఈ లోపల బూటు కాళ్ళతో వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. బూటు కాళ్ళతో ఒక పెద్ద ఆయన ఇంటికి అర్చకులు వారి ఇంటికి బూటు కాళ్ళతో వెళ్ళిపోయారు. అంటే ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు బూట్లు అయితే ముందు మన పాదరక్ష బయటే పెడతాం కదా, చిన్న సంస్కారం అది కూడా వారి ఇంటికి వెళ్ళిపోయి ఆయన బయటకు వచ్చారు. ఈ హడావుడి చూసి సరే ఏదో పెద్ద సంస్థకు సంబంధించిన వ్యక్తులేమో హిందువులేమో అని అనుకున్నారు. కానీ వారి యొక్క అప్రోచ్, వారి అగ్రెసివ్నెస్, సంథింగ్ ఇస్ ఫిషీ అని వారికి డౌట్ ఉంది. కానీ వారు తీసుకున్న స్టాండ్ ఆ వీడియోలోనే వ్యక్తం అవుతుంది. ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా ఓకే, ఎడిట్ చేసి రిలీజ్ చేసిన వీడియో. కొడుతూ ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసి కేవలం వీరు డిస్కస్ చేస్తున్నట్లుగానే ఉండేలాగా ఏదో కొంత టెక్నికల్గా తప్పించుకోవడానికి అంటారు కదా, లీగల్గా ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుందని. కానీ అదే ఇరికించింది అనుకోండి. వారు అన్నారు, నేను కొంచెం అలసిపోయినానయ్యా, తర్వాత మాట్లాడదాం అంటే వెంటనే అన్నాడంట ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అన్నాడంట. మిగతా వాళ్ళందరితో టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. ఈయన ఇదంతా నేను వింటున్నది చూస్తున్నది కరెక్టేనా అనుకున్నారు ఆయన. ఎవరికైనా అలా టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఏంటి, చుట్టూ జనం, ఏదో ప్రాంక్ లాంటిది ఏమనుకున్నారు. శిష్యులు ప్రేమతో గురువు గారి మీద ఏదో ప్రయోగం చేస్తున్నారు అనుకున్నారు ఆయన అప్పటికీ. అయితే ఇంతలో సడన్గా వచ్చి ఇద్దరు కాల్ లాగేశారు. కాల్ లాగేస్తే అప్పటికే ఆయన ఏమనుకుంటున్నారంటే
బర్త్డేకి పైకి లిఫ్ట్ చేస్తారు చూడండి సరదాగా, ఉమ్, ఉమ్, ఆయన వాత్సల్యం చూడండి. ఆయన అప్పటికే అనుమానించట్లేదు, ఉమ్, ఉమ్. వారిని పిల్లలుగానో సోదరులుగానో భావించి ఇక కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఓహో సంథింగ్ రాంగ్ అని కింద కూర్చోబెట్టేశారు. నిల్చుంటుంటే లాగేస్తున్నారు. ఇది ఉమ్, అది కూడా రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళంతా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళ పాపాన్ని. ఇలా చేసుకుంటూ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్రాగేషన్లో మనకేం కనిపిస్తుంటుందంటే గోత్రం అడుగుతాడు. ఇప్పుడు మీ గోత్రం ఏంటి చెప్పండి. నాగుల గోత్రం. మీ ప్రవర భగవద్గీతలో 18వ అధ్యాయంలో 14వ శ్లోకం చెప్పండి. ఉమ్, మీరు ఎక్కడైతే చెప్పలేకపోతున్నారో అక్కడ మీకు దెబ్బలు పడుతున్నాయి. ఓకే. అర్థమవుతుందా? ఉమ్, మనం నాకు తెలిసింది మీకు తెలియని లేదు. అవును, మీకు తెలియనంత మాత్రాన అది క్రైమ్ కాదు, అవును. కానీ ఈ సైకో రాజ్యంలో అది క్రైమ్. సో వీడు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని అనుకున్నాడో, ఆ సిద్ధాంతానికి రామరాజ్యం అని పేరు పెట్టుకున్నాడో, అది అందరికీ అప్లికబుల్ చేయాలని చూశాడు. అది ఎవరైతే ఎలో చేయట్లేదో ఉమ్, వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూసి వాడి శాస్త్ర ప్రకారం, వాడు తయారు చేసుకున్న చట్టం ప్రకారం శిక్షార్హులే అని చెప్పి అందుకని టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అన్నాడు. అంటే జనరల్ అది వాడేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్ఎల్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడేది, వాళ్ళు చేయగలిగేది. ఒక కామన్ మ్యాన్ వచ్చి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ ఇంట్రాగేషన్ చేస్తామనే దానికి సంబంధించి ఎలా తీసుకోవాలి? అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యవహారం ఇది ఇలా జరుగుతున్న క్రమంలో వాడు 43 CRPC అంటాడు అనమాట. 43 CRPC లేదా 40 BNSS ప్రకారం, కొత్త చట్టం ప్రకారం ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా ప్రైవేట్ వ్యక్తులు కాగ్నిజబుల్ నేరాలకు పాల్పడితే గనక, అంటే తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, వ్యక్తి లేదా వ్యక్తులు ఉంటే మీరు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని నిరోధించవచ్చు లేదా నిర్బంధించవచ్చు. ఒక రేప్ అటెంప్ట్ కానీ, రోబరీ కానీ, హత్య కానీ ఇలాంటివి పాల్పడుతూ ఉంటారు చూడండి బహిరంగంగా. నీకు దమ్ముంటే అలాంటి వాళ్ళని గుంపుతో కానీ లేదా ఒక్కడివా కానీ అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళని నిరోధించడం కదా, కట్టడి చేయటం. చేసి వితిన్ 6 hours నువ్వు పోలీసులకు అప్పచెప్పాలి. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ వితిన్ 6 hours. 6 hours దాటిపోతే నీ మీద కిడ్నాప్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో నువ్వు మంచి పని చేసినా కూడా చెడ్డ పని అయ్యే అవకాశం ఉంది. ఇది ఆ సెక్షన్ చెప్తోంది. వీడు అదంతా తీసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిందే వేదాంతం అనుకునే మూర్ఖులకి ఇదంతా అనవసరం కదా. 43 CRPC ఏం చెప్పిందంటే ఏ ప్రైవేట్ పర్సన్ కెన్ అరెస్ట్ ఎనీబడి ఎవరైతే లాని ఎగైనెస్ట్గా వెళ్తాడో అని చెప్పేసి ఆ మూర్ఖత్వంతోనే ఉన్నాడు. అలాగే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యం అంటే సైన్యం ఏం కాదులేండి, అందరికీ కూడా అబద్ధాలు చెప్పాడు. మీరు రండి ఆర్మీ రిక్రూట్మెంట్ లాంటిది, మీకు నెలకు 20,000 జీతం ఇస్తాం, పాపం 10th class మాత్రమే చదివితే చాలు, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, ఇలాంటివి చెప్తే పాపం కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా ఎంతో అంత హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు కూడా పుణ్యము పురుషార్థం 2 వస్తాయని చెప్పేసి వెళ్తారు. అయితే ఈ మొత్తం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా బుక్ అయిపోయిన వాళ్ళే. 17 members టీమ్ వచ్చారు. 26 members. నేను ఆ CCTV ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత నేను లెక్క పెట్టిందే 26, మొత్తం కలిపి 30 అంటున్నారు. డీసీపీ గారు కూడా చెప్తున్న విషయాలు అవే. వీళ్ళందరూ కూడా ఇలా రిక్రూట్ చేయబడ్డ వాళ్ళే. అందరి దగ్గర 300 రూపాయలు. అక్కడ వీడు రామరాజ్యం అనేది స్టార్ట్ చేశాడు కదా, ఆ రాజ్యంలో పౌరులుగా మీరు రావాలి అనుకుంటే మీకు పౌరసత్వ రుసుము అనేది ఉంటుంది. ఆ రుసుము చెల్లించాలి 300 రూపాయలు. అలాగే మీరు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే మీ బట్టలు మీరే కుట్టుకోవాలి, దానికి 2000 అవుద్ది. సో ఇది యూనిఫామ్. సో ఆ టైప్లో ఇదంతా తయారు చేశాడు. ఈ గ్యాంగ్ తయారయ్యి కూడా ఒక 1 month కూడా అవ్వట్లేదు అనుకుంటా. ఈ గ్యాంగ్ అంటే ఈ ఎటైర్లో స్టార్ట్ అయ్యి అటాక్ చేసినటువంటి పర్సన్స్లో ఈయన కీలకమైన వ్యక్తి. ఇంతకు ముందు కూడా 2-3 పెద్దవాళ్ళని ఇలాగే బెదిరించాడు. ఆదిత్య పరాశ్రీ స్వామి బయటికి రాలేదు. వారు చెప్పారు, వీడియో ద్వారా చెప్పారు, అంటే అఫీషియల్గా వారు దాన్ని ధృవీకరించారు. ఆదిత్య పరాశ్రీ స్వామి వారు అంటే చిలుకూరు రంగరాజన్ గారు భుజాలపైన ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళారు. ఐడియా ఉందా? ఒక దళిత స్వామిని. అంటే మేము కులానికి అతీతంగా ఉంటాం హిందువులమని ఒక పెద్ద సందేశాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చారు. సో అతన్ని కూడా బెదిరించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారండి, వీళ్ళది ఒకటే టార్గెట్. వాడు చెప్పింది నీకు తెలిసి ఉండాలి. సరే, అక్కడ కూడా ఎక్స్క్యూజ్ ఉంటుంది. వాడి రామరాజ్యం అనే దానికి సైన్యాన్ని నువ్వు ఇవ్వాలి. సైన్యాన్నితో పాటుగా వైశ్యుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాలి. సో డబ్బు ఇవ్వాలి, మనుషులు ఇవ్వాలి, లేదంటే కుట్టేస్తారు. ఇచ్చినటువంటి గడువు లోపల గనక వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే చంపడానికి కూడా సిద్ధమే. దానికి వాళ్ళు ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి నిజంగా చాలా ద్రోహం చేశారు హిందూ ముసుగులో. సో అంటే అసలు వీరరాఘవరెడ్డి
ఇలాగా టీంని ఫామ్ చేసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమైనా చెప్పడం జరిగిందా బయటికి ఆ సమయంలో కానీ ఎప్పుడైనా? ఇప్పుడు ఇంట్రాగేషన్లో ఇప్పుడు డీసీపీ గారు చెప్తున్న వివరాల ప్రకారం మనం తీసుకుంటే అతగాడి ముందు వెనక ఏవో ఉన్నాయని మేము అనుకోవట్లేదండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాడు కేవలం తన రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి మనుషుల్ని అడిగాడు, అలాగే దాన్ని మెయింటైన్ చేయడం కోసం డబ్బులు అడిగాడు. అర్చకుల్ని ఈజీగా ఎంచుకున్నాడు. అంటే అర్చకులు కొంచెం బలహీనుడు కదా, శారీరకంగా తిరగబడే వాళ్ళు కాదు. వాడు ఏదో వారి యొక్క నిత్యం శాంతంగా వారి పనుల్లో మునిగిపోయి ఉంటారు. గట్టిగా అదేమితే భయపడిపోతారు కదా. సో అక్కడికి జనాలు కూడా వస్తారు. ఆలయాలు ఎందుకు టార్గెట్ చేశాడంటే జనాలు వస్తారు. ఆ జనాల్లో వీడు ఎంచుకున్నటువంటి గోత్రీకులు కావాలి వీడికి. సో జనరల్గా గోత్రం చెప్తాం కదా పూజలు అభిషేకాలు చేసేటప్పుడు. సో వీడికి నచ్చినటువంటి ఆ గోత్రీకుల్ని వీడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అలాగే అందులో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళ వివరాలని కూడా అందిస్తూ ఇది చేయాలని చెప్పాడు. ఇది వీడి ఇంటెన్షన్ ఏమీ లేదండి, డబ్బు సంపాదించాలి, వీడి యొక్క సైకో ప్రవృత్తి ఏదేందో దాన్ని వ్యాప్తి చేయాలి, అంతే, ఇంకేం లేదు. అంటే రంగరాజన్ గారి కంటే ముందే ఇద్దరి మీద ఈయన వీర రాఘవరెడ్డి అటాక్ చేసిన అంశాలు ఏవైతే ఘటనలు అవి ఎందుకు బయటికి రాలేదు? భయం అండి, చెప్తున్నా కదా. రంగరాజన్ గారు కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 40 గంటల దాకా బయటికి రాలేదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేమే ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేస్తూనే ఉన్నాం గురువుగారితో. ఓకే, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, వారి యొక్క ఆలోచనలు చేస్తున్నారు. వారు మహా వ్యక్తి. సో వారుకున్న టీంతో వారు ఆలోచిస్తున్నారు, వారి శిష్యులుగా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే భయం. ఒక గుంపుగా 30 మంది రాడికల్గా తయారయ్యి ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ ఎప్పుడు లేనిది, సహజంగా లేదు కదా, చరిత్రలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుద్ది? ఎవడైనా భయపడతాడు. ఎందుకంటే ఇది ఎక్కడ బయట చెప్పామంటే నీ పని అయిపోద్దని వార్నింగ్ ఉంటాయి కదా. ఉగాది లోపల గనక నా డిమాండ్స్ నువ్వు నెరవేర్చకపోతే మా వాళ్ళు వస్తారయ్యా మహాత్మా, మా వాళ్ళు వస్తారు, చేయాల్సింది చేసిపోతారు, నేను రాను అన్నాడు. దాని అర్థం ఏంటి? కొంతమంది మూర్ఖులు అంటున్నారు వాడి భాషలో ఎక్కడైనా దుర్భాష ఉందా అంటున్నారు. సైకోనా కొడుకులు అలాగే ఉంటారు. ముఖంలో ముఖం పెట్టి చాలా క్రిమినల్ లుక్స్తో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి, నువ్వు పురోహితుడివా, నువ్వు అర్చకుడివా, నువ్వు హిందువువా అని చెప్పి వాడి ఆ ప్రశ్నలకు సమాధానం ఆయన చెప్పకపోతా ఉంటే మాట్లాడుతూ కొడుతూ ఈ కన్ను, ఈ ఎడమ కన్ను ఇదంతా కూడా రెడ్గా అయిపోయింది. ఎంత గట్టిగా కొట్టకపోతే రెడ్గా అవుద్ది. ఈ భుజం ఉంది కదా, కుడి భుజం, ఇదంతా కందిపోయి ఉంటుంది. రక్తం గడ్డగడితే ఎలా గ్రీన్ కలర్ కమిలిపోతుంది, అలా అయిపోయింది. ఇంకా గాయాలు ఎన్నో. అంత పాపం ఆయన ఏం చేశాడు అంటే నోట్లోంచి మాట బాగా వస్తుందన్నంత మాత్రాన కళ్ళు అబద్ధం ఆడవుగా, కళ్ళు చూపిస్తున్నాయిగా, వీడియోస్లోనే ఉంది. ఆయన పైన ఉన్నాడండి, ఆయన కింద కూర్చుని ఉన్నారు, ఇంటరాగేషన్ చేస్తున్నారు. వీడియో కూడా నేను చూసాను, ఆయన మాట్లాడుతుంది ఎలా ఉంది, ఆయన చూపు ఏ విధంగా ఉంది, అంటే ఆయన ప్రవర్తన, బాడీ బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఆయన చాలా సంతస్వరూపంగా ఉన్నారా, కోపద్రికులై ఉన్నారా అనేది అర్థమవుతుంది. అంత తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. సో ఈ రంగరాజన్ గారి అంశం మళ్ళీ రాజకీయ రంగు పులుముకుంటోంది అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. కేటీఆర్ గారు కలిశారు, మాట్లాడారు. తెలంగాణలో అసలు శాంతి భద్రతలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇలాంటి దాడులు ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటి దాడులే ఉంటూ ఉన్నాయి అనేటువంటి మాటలు కూడా, వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా మనం వింటూనే ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది, దీనికి సంబంధించి విచారణ జరిపించాలి, అసలు ఎందుకు జరిగింది, అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో హిందువుల మీద, హిందువుల్ని కంట్రోల్ చేయాలనో లేకపోతే వాళ్ళని భయపెట్టాలనో ఇలాంటి అంశాలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఈ సంఘటనని అన్నిటితో కలిపితే కొంచెం మనకు ప్రాబ్లమేటిక్ అవుతుంది అనాలిసిస్కి. ఇది పూర్తిగా డిఫరెంట్ సిచ్యువేషన్. ఒక హిందువు పేరుతో ఉన్నవాడు హిందువు మీద అటాక్ చేశాడు, అది కూడా అర్చకుడి మీద. అంటే హిందూ పేరు పెట్టుకున్నంత మాత్రం హిందూ అవ్వాలని లేదు. అండ్ అటాక్ ఆన్ హిందూ బై హిందూ, అలా చూసుకుందాం. అలా చూసుకున్నప్పుడు ఇందులో పాలిటిక్స్ అనేవి ఉండవు. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు, మీరు అన్నట్టు మిగతా వ్యక్తులు కూడా స్పందించారు. సో అపోజిషన్ ఏం లేదు, లేకపోతే అధికార పార్టీ ఏం లేదు, అందరూ కూడా దీన్ని ఖండించారు. అందరూ విత్ రంగరాజన్ గారు. ఓకే. సో మిగతా విషయాలు అంటారా, రాష్ట్రాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి ఘటనలు, యాంటీ హిందూ ఘటనలు, ఆ విషయాల్లో సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ఇప్పుడే కాదండి, లాస్ట్ 10 years నుంచి తీసుకోండి, హిందువుల మీద జరుగుతున్నటువంటి ప్రతి దాడికి న్యాయం జరగలేదు. అసలు హిందువుల మీద అటాక్ చేయడానికి చాలా ఈజీగా ప్లాన్ చేసుకుంటారు, కానీ రిమైనింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఒక్క
ఒక్క మాట అనడానికి ఒక్కడికి ధైర్యం రాదు. అసలు వెన్నులో వణుకొస్తుంది అనాలంటే. అదే ఇప్పుడు అదే అంటున్నాను, కేవలం మనం రియాక్ట్ అవ్వడం కూడా నేరంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ను మీరు కొడితే నేను అట్లీస్ట్ ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి కదా, దాన్ని కూడా క్రైమ్గా చేస్తున్నారు. ఒక హిందువు తన హక్కుల కోసం, తనకు జరుగుతున్న అన్యాయం కోసం ప్రతిఘటించిన నేరంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఎకోసిస్టమ్ అదంతా బలంగా ఉంది. నేను దాన్ని సోది మీడియా, సోరోస్ మీడియా, విదేశాలకు అమ్ముడుకుపోయిన బానిస మీడియా అని, లేదా వ్యక్తులని నేను అంటాను, సోకాల్డ్ మేధావులని, లిబరాన్లని, వాళ్ళని నేను ఉటంకిస్తూ ఉంటాను. సో వీళ్ళంతా కూడా అదే పనిగా డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వం మీద పని చేస్తూ ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందుత్వాన్ని డిస్మాంటిల్ చేయాలి అనేది వారి ఎజెండా. దానికి వాళ్ళకి దొరికినటువంటి మరొక ఆహారం ఈ వీర్రాఘవరెడ్డి అనే సైకో ఇచ్చాడు. వీడికి మన హిందుత్వానికి సంబంధం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ ఎవడు ఏది చేసినా మనం దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. మన ధర్మం ఇలాంటి వాటిని ఖండిస్తుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఉగ్రవాది వాడు ఒక 100 మందిని చంపడానికి గల కారకుడయ్యాడు. బాంబు పెట్టి పేల్చాడు. ఎంతోమంది ఉగ్రవాదులు, ఆ పేర్లు అక్కర్లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత లేదా ఉరి తీయబడిన తర్వాత వాళ్ళని ఇదే దేశంలో ఉన్న అదే కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలు ఊరేగించినటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా? వాడికి అంత్యక్రియలు గౌరవ మర్యాదలతో చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? వాడు ఉగ్రవాది, వాడి మీద నేరం నిర్ధారణ అయింది, వాడు దోషిని తేలింది, వాడు చచ్చాడు, నేరపూరితంగా ప్రవర్తించిన తీరుకు చచ్చాడు వాడు చట్టరీత్యా. కానీ వాడిని కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించారు. దానికి దీనికి ఎంత తేడా చూడండి. ఈరోజు హిందూ ముసుగులో ఉన్నటువంటి వీర్రాఘవరెడ్డిని మొత్తం ముక్తకంఠంతో హిందువులు ఖండించారు. ఎవడు వెనకేసుకు రావట్లేదు. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనిటీస్. హిందుత్వ ఎక్స్ట్రీమిజంని సపోర్ట్ చేయదు. దట్స్ ట్రూ యాక్చువల్లీ. కాకపోతే మిగిలిన కమ్యూనిటీస్తో కనుక మన హిందువులు పోల్చుకున్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ ఏదైతే ఉందో ఆ ఐకమత్యం అనేది హిందువుల్లో లేదు అనేటువంటిది కొంతమంది వాదన. మీరేమంటారు? నిజమే, అది దాంట్లో ఏమీ ఇది లేదు. ఈ డిస్మాంట్లింగ్ హిందుత్వం అనేది ఇప్పటి నుంచి కాదు కదా, బ్రిటిష్ టైం నుంచి నడుస్తూనే ఉంది. అంతకుముందు తురస్కుల యొక్క దండయాత్రలో ఆలయాల మీద దాడులు చేశారు. బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన మెదళ్ళ మీద దాడి చేశారు. బ్రిటిష్ వాడు చేసిన దాడి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది, వాడు వెళ్ళిపోయినా కూడా. ఈవెన్ ఆలయాల మీద దాడి కూడా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం, నెలకు ఒకసారో నెలకు 2-3 సార్లు. ఎందుకంటే ఆలయాలే మనకి శక్తి కేంద్రాలు. అక్కడ కొడితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అక్కడ బ్రాహ్మణ మొత్తం చాతుర్వర్ణ్య సిస్టమ్ ఉంది కదా, దీన్ని క్రిటిసైజ్ చేయాలి, దీన్ని డిస్మాంటిల్ చేయాలి. ఇలా ఒక పద్ధతి ప్రకారం మనకి గడిచినటువంటి 200 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తూ ఉన్నది. గత 70 ఏళ్ల కాలంలో ఎక్కువగా ఉండింది. మన పుస్తకాల్లో కానీ మన వ్యవస్థల్లో కానీ మనలో ఈ పనికిమాలిన సెక్యులరిజం, నేను చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ సెక్యులరిజం, బట్ ఓన్లీ హిందూస్ మాత్రమే పాటించాలి అనే సెక్యులరిజంకి నేను అగైనిస్ట్. పాటిస్తే అందరూ పాటించాలి కదా. సో వాళ్ళకు ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు, హిందువులు మాత్రం మూసుకొని ఉండాలి అంటే ఎన్నాళ్ళు? ఎంతమంది మతాలు మారిపోతూ ముందుకు పోతూ ఉన్నారు. అవన్నీ చూసి ఊర్చుకోవాలంటే కష్టం కదా. అంటే అవసరాల కోసం మారడం అనేది కరెక్ట్ కాదు. అవసరాల కోసం అందరినీ మార్చుకుని పోలేం కదా. అవసరాల కోసం మారినా, అనవసరంగా మారినా మొత్తానికి మారుతున్నారు అంటే అది మనకే నష్టం. మన ఇంట్లో ఒక వ్యక్తి, స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట, మన ఇంట్లో ఒక వ్యక్తి మన మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయాడు అంటే వాడు కేవలం మనకు మాత్రమే కాదు వ్యతిరేకి, దేశానికి కూడా వ్యతిరేకి. ఎందుకంటే అప్పటి వరకు మన విశ్వాసం అనుకున్నవాడు పక్కకు వెళ్ళి మన దేవుళ్ళని సాతాన్ అంటాడు, మన విశ్వాసాన్ని క్రిటిసైజ్ చేస్తాడు, మన దేశభక్తిని కూడా ఎద్దేవా చేస్తాడు. ఎంత డేంజరస్ చేంజ్ చూడండి అది. కనీసం దేశాన్ని ప్రేమించడం కూడా పాపం అని నేర్పేటటువంటి మతాలు ఏమున్నా కూడా వాటిని ఆక్షేపణీయంగానే చూడాలి, వాటిని ఎంకరేజ్ చేయకూడదు కదా. మరి హిందువులపై దాడులు చేస్తున్నారు, పక్కన వాళ్ళు కూడా హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. అవును, అంటే పక్కన వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఉంది. హిందువుల్లోనే హిందువులపై దాడులు చేయడం, వాళ్ళే దూషించుకోవడం, వాళ్ళే తిట్టుకోవడం, మనస్పర్ధలు పెంచుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలి అంటే ఏం చేయాలి, ఏం జరగాలి? అదే ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూలాల్లోకి వెళ్ళి అక్కడ నుంచి పరిశోధన స్టార్ట్ చేయాలి. ఎవ్రీ హిందూ షుడ్ థింక్ లైక్ ఎ సైంటిస్ట్. మన యొక్క పూర్వీకులు ఆర్యభట్ట కానీ, కణాదుడు కానీ, మన ఋషులందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి మనం సుశ్రుతుడు, వీళ్ళందరూ కూడా కేవలం ఏదో ఈరోజు జై శ్రీరామ్ లేకపోతే ఇతరత్ర కట్టర్ భావజాలంతో వ్యవహరించిన వాళ్ళు కాదు. లోక కళ్యాణం కోసం నిరంతరం పరిశోధించి తప్పించినటువంటి మహానుభావులు. అటువంటి వారి కోవకి సంతతికి చెందిన వారం మనం.
సో మూలలు అక్కడి నుంచి వెళ్ళి ఇదిరా మన శక్తి అని గ్రహించిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఎవడు ఏ మార్చలేడు, మతం మార్చలేడు. కాబట్టి మన ఆలోచనలు అక్కడి నుంచి మొదలవ్వాలంటున్నాను నేను. మొదలవ్వకపోతే ఈ కొద్దిగా తెలుసుకున్న మిడిమిడి జ్ఞానంతో వీడున్నాడు వీర్రాఘవరెడ్డి, వాడిది మిడిమిడి జ్ఞానం. 4 శ్లోకాలు అది కూడా లేదు, అది వాడుకున్నాడు. అఫ్ కోర్స్ మీరు అన్నది రైట్ పాయింట్, వాడుకున్నాడు. ఆ మిడిమిడి శ్లోకాలు 4 శ్లోకాలు 4 సెక్షన్లు పెట్టుకొని ఏదో నాకు తెలుసని విజ్ఞాన ప్రదర్శన చేశాడు. డీసీపీ గారు అదే చెప్పారు. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి, 4 సెక్షన్లు మాట్లాడితే మేము కొంచెం కంట్రోల్ అయిపోతామని చెప్పేసి తోలు తీస్తాం అలాంటి వాళ్ళకని చెప్పాడు. సో అంటే పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే కొంచెం అగ్రెసివ్ గానే వెళ్తారా, లేకపోతే ఆబ్వియస్లీ ఈ కేసులో అంటారా ఈ రంగరాజన్ గారు అంశం, ఎందుకంటే అరెస్ట్ అయితే జరిగిందని చెక్కేస్తారు, వాడికి డౌట్ లేదు అందులో ఏం డౌట్ లేదు. ప్రస్తుతానికి 14 days రిమాండ్ కస్టడీలోకి తీసుకోవచ్చు, తర్వాత ఇంకా రిమాండ్ పొడిగించవచ్చు. పూర్తి స్థాయిలో వాడు గనక దర్యాప్తునకు సహకరిస్తే తొందరగా కోర్టు డిసైడ్ చేసేస్తుంది. అంటే తీర్పు అతి తొందరగానే వస్తుందని అనుకోవాలా రంగరాజన్ గారి కేసుకు సంబంధించి? రావచ్చండి. నాకున్న చిన్నపాటి పరిజ్ఞానం ప్రకారం ఒక 6 నెలల్లోనే మనవాడు ఎన్ని సంవత్సరాల పాటు లోపల ఉంటాడని తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి మూర్ఖులకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ మీ కుటుంబాలని రిస్క్లో పెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవడు పెడితే వాడు కాషాయ జెండా లేకపోతే తుండు లేకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం వచ్చేసి హిందువుల్ని కేవలం రెచ్చగొట్టడం ద్వారా తన పబ్బం గడుపుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీరు జేజేలు కొట్టకూడదు, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు. హిందుత్వం అంటే వికాసం, విజ్ఞానం. మిమ్మల్ని వికాసం వైపు నడిపిస్తూ ఒక హిందువుగా గర్వించేలాగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే నిజమైనటువంటి సారథులు, వారధులు. వారు కాకుండా ఇంకెవరైనా సరే ఎమోషనలైజ్ చేసి మిమ్మల్ని కనుక సైడ్ ట్రాక్ పెట్టేస్తే దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు వీర్రాఘవరెడ్డి అనుచరులు అందరూ కూడా ఒక్కొక్కరుగా లిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా 6 అయ్యారు, మిగతా వాళ్ళు కూడా పోతారు, అందరూ పోతారు, ఒక్కడు కూడా ఉండరు. అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా తక్కువ శిక్షకి అర్హులు అవుతారు, వాడు ఎక్కువ శిక్ష పడుతుంది. బట్ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి కదండి. ఆబ్వియస్లీ అవుతాయి. అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేరు అన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అందులోనూ ఆ రామరాజ్యం ఫౌండేషన్ అని పెట్టుకున్నాడు వీర్రాఘవరెడ్డి. సో అందులో జాయిన్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నాకు తెలిసి అంత ఎక్కువగా తెలియదేమో. అందుకే వీర్రాఘవరెడ్డి చెప్పినటువంటి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందులో జాయిన్ అవ్వడం జరిగిందేమో అనిపిస్తుంది. నిజమే. నేను ఒక మాట చెప్తా చూడండి, వీర్రాఘవరెడ్డి అనేవాడి యొక్క ఆ సైకో తత్వం ఎలాంటిది, వాడి మాటలకు మనం వాల్యూ ఇవ్వాలి. వాడు పిచ్చోడిని ఎందుకు అంటున్నాను అంటే దానికి రీజన్ ఉంది. ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఓకే. నా పేరు వీర్రాఘవరెడ్డి. నవగ్రహాలు అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే నా ఛానల్ మొత్తం ఆకాశమంతా చుట్టుముట్టుని నాకు కనీసం 23వ తారీఖు లోపులో మహాసేన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, తెలంగాణ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి 7 కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా సేనలతో విజృంభిస్తాను. నేను వీరులు కరిగిన సేన ఉన్నవారు నా ముందుకు రావచ్చు. అయ్యా, నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు, మాకు ఈ చట్టాలు అక్కర్లేదు. భూమి మీద ధర్మస్థాపన జరగాలి. నేను బయలుదేరుతున్నాను, నా సేనలు చుట్టుముట్టున్నాయి. వాళ్ళని బంధించి 7 కొండల వాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా. భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వదలను. వీర్రాఘవరెడ్డి స్వర్గం సగం ఆంధ్రులది. అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోను. నేను ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం. చాలు, ఇంకా ఒక మెతుకు చాలదా? సో అతని మానసిక స్థితికి ఇది నిదర్శనం. ఇది ఇప్పుడు వీడియో కాదు, చాలా సంవత్సరాలు, ఐ థింక్ 5-6 years బ్యాక్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈవెన్ భారత న్యాయమూర్తిని కూడా, అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కట్టేసి శ్రీవారి ముందు పడేస్తాడంట. మా సేనలంతా ఉన్నాయా, వడకోళ్ళు ట్రాన్స్లో ఉన్నాడు. అటువంటి వాడు ఇన్నాళ్ళు ఎలా తిరిగాడు జనాల్లో తెలియదు. 5-6 years బ్యాక్ ఇప్పుడుది కాదు అది.
ఈజీగా 5-6 ఇయర్స్ బ్యాక్. అంటే ఆంధ్రులకు రాజధాని అంటున్నాడు కదా, అవునవును. అప్పుడది అది అంటే గడ్డాలు అవి అంటే లేవు. బిఫోర్ దట్ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి అనే దానికి సంబంధించి చూస్తే అది లేటెస్ట్ గా మధ్యలో కట్స్ అయితే చాలా ఉన్నాయి, 3-4 కట్స్ ఉన్నాయి బాగా. సో మరి ఏం మాట్లాడితే ఏం కట్ చేశారు ఏంటి అనేది తెలియదు. ఓకే, మీరు రేజ్ చేసిన ప్రశ్న కరెక్టే. పూర్తి వీడియో ఉంది, మొత్తం చూసే చెప్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం క్రిటిసైజ్ లేదా కార్నర్ చేస్తున్నాము అంటే తప్పకుండా దానికి రిటాలియేషన్ ఉంటుంది, దానికి మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ సిద్ధమయ్యే ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మీతో మాట్లాడుతూ ఉన్నా, ఇలా బహిరంగంగా కేవలం రంగరాజన్ గారికి మద్దతుగా తిరుగుతూ ఉన్నా. వారికి జరిగింది ఇంకెవరికి జరగకూడదు. ఈరోజు వీడు కొట్టాడు, రేపొద్దునే ఇదే ముసుగులో ఇంకోడు అంటాడు. రేపు మరొక మతోన్మాదే వేరే మతానికి సంబంధించిన వాడే అటాక్ చేసినా కూడా మనం ఈ స్థాయిలో ప్రతిఘటించకపోతే మీ వాడు కాబట్టి మేము వదిలేశారు, నేను వేరే మతస్థుని కాదు పట్టుకున్నారు అనడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పు చేసింది ఎవడైనా ఒకటే కదా, క్రిమినల్ ఈజ్ క్రిమినల్. అయితే ఇక్కడ మతోన్మాదం కంటే కూడా వీడి మెంటలోడని నేను ఎందుకు అంటానంటే, వీళ్ళు మతోన్మాదం ఉంటే వేరే మతం వాడిని టార్గెట్ చేసేవాడు. వీళ్ళు పిచ్చి ఉంది కాబట్టి లేదా ఇంకేదో ఇంటెన్షన్ ఉంది కాబట్టి వీడు అర్చకుల్ని టార్గెట్ చేశాడు. అది ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్ ఏదేమైనా కానీ పోలీసులు అయితే వీరరాఘవరెడ్డి పైన అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఇది కొంచెం పాజ్ కానీ చిన్న హోల్డ్ కానీ పడద్దనేటువంటి ఆశతోనే నేను ఉన్నా. చాలా మంది అదే ఆశలో ఉన్నారు. మీరు దానికి సంబంధించి చాలా పోరాడుతున్నారని కూడా మాకు తెలుస్తుంది. ఫ్రాన్సిస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ మంచి ప్రశ్నలు అడిగారు. నేను అర్థవంతమైన సమాధానాలు చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి రీడ్ బిట్వీన్ ద లైన్స్, మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించండి. మరొకసారి ఆంధ్రప్రభ వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీకృష్ణ. జై హింద్.